ఏడాది రెండేళ్లు గడిచేసరికి దేశంలో వ్యాపారుల జీవితాలు తలకిందులవుతూ వచ్చాయి. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. జీఎస్టీ తెచ్చి దాన్ని అమలు కార్యాచరణను ప్రకటించిన వెంటనే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. జీఎస్టీ అనే పన్ను విధానంలో లోపభూయిష్టమైందన్నారు. ప్రజలకు నామాలు పెట్టడం తప్ప మరేం లేదన్నారు. ప్రజలను మరింత దోపిడీ చేసుకునేందుకు ఎత్తుగడ అన్నారు. గతంలో పన్ను విధానాన్ని ఎత్తి చూపిన బీజేపీ నిర్ణయం ప్రజలను పెన్నం మీద నుంచి పొయ్యిలో వేసినట్లు అవుతుందని అన్నారు. దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. పైగా ఆ సమయంలో ప్రతిపక్షాలకు పెద్దగా బలం లేదు. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. అప్పటికే రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ ఉండేది. రాహుల్ గాంధీ మీద బీజేపీ ఇష్టమొచ్చినట్లు విరుచుకుపడుతుండేది. రాహుల్ ఏం మాట్లాడినా పెడర్థాలు తీసేవారు. ప్రజలు కూడా నిజమే కావచ్చని, రాహుల్ చెప్పేదే అబద్ధమని కూడా అనుకుంటూ వచ్చారు. బీజేపీ మాటల్నే బలంగా నమ్ముతూ వచ్చారు. కానీ ప్రజలకు రాను రాను అర్థమైంది. జీఎస్టీ వల్ల పెద్ద బొక్క పడుతోందని అర్థమైంది. ఆ సమయంలో రాహుల్ గాంధీ చెప్పిన వ్యాఖ్యలు నిజమే అనే అనుమానం ప్రజలకు వస్తోందన్న సమయంలో జీఎస్టీ స్లాబుల్లో మార్పులు చేశారు. 5 స్లాబులను 4 చేశారు.